హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి గుడిలో పెట్టే శనగల ప్రసాదం. పండగ రోజుల్లో స్వామివారికి 5 రకాలు 9 రకాలని నైవేద్యాలు చేసి పెడుతుంటాం కదా. అందులో ఈ కాబుల్ శనగల ప్రసాదం అనేది చాలా ఈజీగా సులువుగా తయారు చేసుకోవచ్చు. దీన్ని ఇంట్లో దేవుడికి నైవేద్యంగానే కాకుండా గుడిలో పంచిపెట్టడానికి కూడా ఉపయోగించవచ్చు. మరి ఈ కాబుల్ శనగల ప్రసాదాన్ని చాలా ఈజీగా రుచిగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 1 కప్పు కాబుల్ శనగల్ని వేసుకోండి. ఈ శనగల్ని మునిగేంత వరకు వాటర్ వేసుకొని నైట్ మొత్తం నాననివ్వాలి. ఇక్కడ నేనైతే 8 నుంచి 10 గంటలు నానబెట్టానండి. నైట్ మొత్తం నానిన తర్వాత చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, శనగలు అనేది చక్కగా నానిపోయాయి కదా. ఇలా నానిపోయిన శనగల్ని ఒక 2 సార్లు నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్నాక ఒక కుక్కర్ తీసుకొని దాంట్లోకి శనగల్లోని వాటర్ ఏమీ రాకుండా శనగలన్నీ తీసి దీంట్లోకి వేసుకోవాలి. ఇక్కడ మీరు సాయంత్రం ప్రసాదం చేయాలి అనుకుంటే పొద్దున్న నానబెట్టుకుంటే సరిపోతుంది. దీంట్లోకి 2 కప్పుల వాటరు, అలాగే దీంట్లోకి 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కుక్కర్ మూత కవర్ చేసుకొని విజిల్ అడ్జస్ట్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ ఉడికించాక ప్రెషర్ మొత్తం రిలీజ్ అయ్యాక చూపిస్తున్నానండి నేను. శనగలు అనేవి మనకు చక్కగా బాయిల్ అయిపోయాయి కదా. ఇలా బాయిల్ అయిపోయిన శనగల్ని మనం వాటర్ నుంచి సపరేట్ చేసుకొని వేరొక బౌల్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న ఈ శనగల్ని పక్కన పెట్టుకొని నానబెట్టుకోవాలండి. శనగలు అనేది నానేలోపు దీనికి తాలింపును రెడీ చేసుకుందాం. దీనికోసం ఒక పాన్ తీసుకొని 1.5 పావు నూనె వేసుకోండి. నూనె బాగా వేడెక్కాక దీంట్లోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల పోపు దినుసులు వేసుకోండి. దీంట్లోకి జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, 3 ఎండుమిరపకాయలని ఇలా వక్కల్లో తుంచుకొని వేసుకోండి. ఈ తాలింపు దినుసుల్ని ఆయిల్లో దోరగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేస్తే చక్కగా దోరగా ఫ్రై అయిపోయాయి కదా. ఇలా ఫ్రై అయిపోయిన దాంట్లోకి సన్నగా చీల్చుకున్న 4-5 పచ్చిమిరపకాయల ముక్కలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని వీటిని కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి. మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే మనకు ఇవి చాలా క్రిస్పీగా రెడీ అవుతాయండి. ఇలా క్రిస్పీగా అయిన తర్వాత దీంట్లోకి ముందుగా ఉడికించి చల్లారబెట్టుకున్న కాబుల్ శనగల్ని కూడా వేసుకొని దీంట్లోకి చిటికెడు ఇంగువ, పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని శనగలు వేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని 2 to 3 మినిట్స్ బాగా టాస్ చేసుకోవాలి. ఇక్కడ శనగలు అనేవి ఆయిల్లో ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై అయిపోవాలండి. ఇలా చక్కగా ఫ్రై అయిపోతే సరిపోతుంది. 2 నిమిషాల తర్వాత చూడండి, శనగలు అనేవి చక్కగా మిక్స్ అయిపోయాయి కదా. మిక్స్ అయిపోయి కలిపాక స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకొని ఇవి వేడిగా ఉన్నప్పుడే దీంట్లోకి సన్నగా తురుముకున్న గుప్పెడు కొత్తిమీర, సన్నగా తురుముకున్న 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి తురుము వేసుకొని వేడిగా ఉన్నప్పుడే దీన్ని బాగా కలుపుకోవాలి. కొత్తిమీర, కొబ్బరి తురుము అనేది శనగల్లో బాగా కలిసిపోతే అంతేనండి, ఎంతో టేస్టీ రుచికరమైన కాబుల్ శనగల ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఇంట్లో దేవుడికి నైవేద్యంగానే కాకుండా గుడిలో ప్రసాదంగా కూడా ఉపయోగించవచ్చు. దీన్ని ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఏ విధంగా కుదిరిందో మీ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకోండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.